ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాలు ప్రాంతాలు దొంగల భయంతో వణికిపోతున్నాయి. డ్రోన్లతో నిఘాలు, రాళ్లతో కొట్టడాలు, ఆ తర్వాత దోచుకోవడాలు కామన్గా మారుతున్నాయట. నెల రోజుల నుంచి కంటి మీద నిద్ర లేకుండా గడుపుతున్నారు అక్కడి ప్రజలు. డ్రోన్ దొంగలు అక్కడి స్థానికులను కలవరపెడుతున్నాయి. ఇంతకీ ఈ డ్రోన్ దొంగలు ఎవరు? నిజంగానే వారు ఉన్నారా? అది అసలు భ్రమనా? అర్థం కాని పరిస్థితి. ముందుగా డ్రోన్ కెమెరాలతో ఊరిని చెక్ చేసి వారికి నచ్చిన అనుకూలమైన ఇంట్లో రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్నారట దొంగలు. బంగారం, డబ్బు మాత్రమే కాదు, గోధుమలు, బియ్యం ఇలా ఏది దొరికినా సరే వదలకుండా దోచుకొని వెళ్తున్నారట దొంగలు. ఈ పుకార్ల వల్ల ఉత్తరప్రదేశ్లోని పల్లెల నుంచి పట్టణాల వరకు సాయంత్రానికి షాపులు, పనులు క్లోజ్ చేసుకొని ఇంటికి చేరుకుపోతున్నారట. అయితే కొందరు దొంగలు ముందుగా బండరాళ్లను ఇంటి మీదికి విసురుతున్నారట. అక్కడి నుంచి ప్రతి దాడి జరగడాన్ని బట్టి దొంగతనం చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నారట. పోలీసులు ఈ విషయంలో స్పందిస్తున్నా దొంగల ఆచూకీ మాత్రం తెలియడం లేదంటున్నారు. కొందరు ఇవి పుకార్లు మాత్రమే అంటున్నారు. ఈ భయాల వల్ల దుకాణాలు, వ్యాపారాలు త్వరలోనే క్లోజ్ చేసుకుని మరీ వెళ్లే పరిస్థితులు వస్తున్నాయంటున్నారు వ్యాపారస్తులు. చాలా మంది రాత్రిపూట నిద్రపోవడం కూడా మానేస్తున్నారట. లేదంటే ఇంట్లో ఎవరో ఒకరు మెలకువతో ఉంటున్నారు. విలేజ్, టౌన్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఇలాగే ఉంది పరిస్థితి. డ్రోన్ దొంగలు వస్తున్నారనే అనుమానాలతో కొత్తగా ఎవరు కనిపించినా సరే కొడుతున్నారు స్థానికులు. దొంగలు దొరకడం మాట తర్వాత చివరికి ఇదొక పెద్ద రచ్చలా మారుతుంది. ప్రజలతో పాటు పోలీసులకు కూడా ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది.